కేంద్ర ప్రభుత్వంపై సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సురవరం ఆరోపించారు. ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడి పైన సుధాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఒంటరిగా బరిలో దిగలేకే ఆమె కమలం తీర్థం పుచ్చుకున్నారన్న సురవరం పార్టీలో చేరిన 24 గంటల్లోనే సీఎం అభ్యర్థిగా ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. నిజాం పాలనను పొడుగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వమే తీరును సురవరం తప్పుబట్టారు. ఢిల్లీలో ఎన్నికల సందర్భంగా కిరణ్ బేడీని భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో ఒక కీలకమైనటువంటి అంశం బయటపడింది. స్వతంత్రంగా తాము గెలవలేమని భారతీయ జనతా పార్టీలో 24 గంటలు ముందు చేరినటువంటి వారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకోవడంతో భారతీయ జనతా పార్టీ యొక్క రాజకీయ దివాళాతోరుతనం ఎక్స్పోజ్ అవుతుంది. కానీ మేము కిరణ్ బేడీని ఒక మాట అడుగుతున్నాం. కిరణ్ బేడీ ఒక సమర్థురాలైనటువంటి పోలీస్ ఆఫీసర్గా దేశానికి పరిచయం. అన్నా హజారే ఉద్యమంలో ఆమె సామాజిక పోరాటాల్లోకి వచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడింది. అవినీతి కారణంగా ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి జైలుకి వెళ్ళి ఇవాళ కేసులు ఎదుర్కొంటున్నటువంటి యదువీరప్ప ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో ఏ ముఖం పెట్టుకొని కిరణ్ బేడీ బీజేపీలో చేరుతున్నది అని మేము అడుగుతున్నాం. నల్లధనాన్ని తీసుకురావడంలో వైఫల్యం చెందినటువంటి వారిని కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం కిరణ్ బేడీ లాంటి వారు పోవటం అనేది వారి యొక్క నిజ స్వరూపాన్ని గురించి కూడా ఇవి బహిర్గతం చేస్తున్నది. ఇలాంటి వారు కేవలం పత్రికలలో ప్రచారం కోసం తప్ప హానెస్ట్గా ప్రజా సమస్యల మీద పోరాటం చేసేవారు కాదని, పదవిస్తే ఎవరి బోట్ల మీద దుమ్మును దొరపడానికైనా సిద్ధమైనవి అలాంటి వారిని భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్నదని చెప్పని ఇది ఢిల్లీ